ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము 1వ అధ్యాయము 1 నుంచి 2, 3, 4 వచనాల వరకు చదువుకుందాం. చూడండి. దుష్టుల ఆలోచన చెప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపాశకుల కూర్చుండు చోటన కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యొరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయినదంతయు సఫలమగును. అసలు నువ్వు చేస్తున్న పని సఫలము కాకపోవడానికి కారణం ఏంటంట నువ్వు చేస్తున్న పని, ఏ పని తలపెట్టినా సఫలము కాకపోవడానికి కారణం ఏంటంటే నువ్వు దుష్టులతో సంగత్యము చేయుచున్నావు, దుష్టుల ఆలోచనలు చెప్పున నడుచుచున్నావు. దుష్ట సంగత్యము మంచి నడవడిని చెరిపివేస్తుంది అని ఉంటుంది. ఏంటంట? దుష్ట సంగత్యము మంచి నడవడిని చెరిపివేస్తుంది. నువ్వేం చేస్తున్నావంట? దుష్టులతో ఆలోచిస్తున్నావంట. ఏం చేద్దాము, ఎవరిని చెడగొడదాము, ఎవరి మాటలు తెచ్చి ఎవరికి అప్పగిందాము, ఎవరికి గొడవలు పెడదాము, ఈ మాటలు వాళ్ళకి, వాళ్ళ మాటలు వీళ్ళకి, ఎవరికి చెప్పాలి అని దుష్ట సాంగత్యము చేసి దుష్ట ఆలోచనలతో నువ్వు నడిచేవాడిగా ఉన్నావు. కాబట్టి నువ్వు చేసిన ప్రతి పని కూడా ఏమైపోతుందంట? విఫలమైపోతుందంట. సఫలం అవ్వట్లేదు, విఫలమైపోతుందంట. జాగ్రత్త అండి. వాక్యంతో మనందరితోటి మాట్లాడుతున్నాడు ఆయన. దుష్టుల ఆలోచన చెప్పున నడవవద్దు. నువ్వు చేస్తున్న పని సఫలం అవ్వాలంటే దుష్టుల ఆలోచన చెప్పున నడవవద్దు. ఇంకేమంటున్నాడు? పాపుల మార్గమున నిలువక. పాపులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఏం చేయకూడదంట? నుంచోకూడదంటండి. అసలనే కూర్చోవడం పక్కన పెట్టండి, కనీసం నుంచోకూడదు. ఎందుకంటే వాళ్ళు చేస్తున్న పాపపు ఆలోచనలు మనకు కూడా వస్తాయండి. వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటున్నారు కదా, ఏంటంట? పాపపు ఆలోచనలతో వాళ్ళు ఏమైనా చేస్తున్నారు కదా, వాళ్ళకిలాగా మనము కూడా చేస్తే మనకి కూడా డబ్బులు వస్తాయన్న ఆలోచన మనలో కలుగుతుందని ఆ మార్గానికి కూడా వెళ్ళొద్దు అంటున్నాడండి మన తండ్రి. ఏమంటున్నాడు? పాపుల మార్గమున నిలవవద్దు, అసలు అక్కడ నుంచోవద్దు, అసలు ఆ మార్గానికి వెళ్ళొద్దు అని వాక్యముతో ఆయన హెచ్చరించేవాడిగా ఉన్నాడు. ఇంకేమంటున్నాడు? అపహాసకుల కూర్చుండు చోటున కూర్చుండవద్దు. ఏంటంట? అపహాసకులు అంటే అబద్ధాలు ఆడేవాళ్ళ దగ్గర కూర్చోవద్దంటున్నాడు, నడవద్దంటున్నాడు, నిలవద్దంటున్నాడు, కూర్చోవద్దంటున్నాడు. అయితే ఏం చేయమంటున్నాడండి ఆయన? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు. నీకు అంతగా నిద్ర వస్తే, నీకు అంతగా బోరు కొడితే, నీకు అంతగా విసుకొస్తే, నీకు అంతగా పని పాట లేకుండా ఉంటే ఏం చేయమంటున్నాడు ఆయన? ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదవమని చెప్తున్నాడు. ఏంటంట? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ఎప్పుడంటండి? దివారాత్రమును దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. నీకు ధన్యత కావాలంటే, నువ్వు చేస్తున్న పని సఫలం అవ్వాలంటే, దేవునికి ఇష్టం కాని పనులను వదిలేసుకోవాలి. నువ్వు చేస్తున్న పని సక్సెస్ అవ్వాలంటే, నువ్వు చేస్తున్న పని ముందుకెళ్ళాలంటే, నువ్వు చేస్తున్న ప్రతి పని విఫలము కాకుండా ఉండాలంటే, సఫలం అవ్వాలంటే ఏం చేయాలంట? దేవుని యొక్క ధర్మశాస్త్ర గ్రంథాన్ని ప్రతిరోజు ధ్యానిస్తూ ఆయన యందు ఆ వాక్యములో ఉన్న మర్మాలు అర్థం చేసుకుంటూ ఏం చేయాలంట? ఆనందించేవారిగా ఉన్నానంటే. ఇంకా ఏమంటున్నాడు? అతడు నీటి కాలువల యొరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉండను.
ఎలా ఉంటాడంటే అండి, ఎప్పుడు ఉంటాడంటే అండి, ఎప్పుడైతే యెహోవా ధర్మశాస్త్ర గ్రంథాన్ని నువ్వు చదువుతున్నావో, నువ్వు ధ్యానిస్తున్నావో, దాని ప్రకారంగా జీవిస్తున్నావో, దేవునికి ఇష్టం కాని వాటిని వదిలేసుకుంటున్నావో, దేవునికి ఇష్టకరంగా జీవిస్తున్నావో, అప్పుడు ఏం చేస్తున్నావు, అప్పుడు ఏమవుతుందంటే అండి, అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడంటే అండి. ఫలాలు లేని చెట్టు వలె కాదండి, ఫలమిచ్చు చెట్టు వలె, అందరికి ఉపయోగపడే చెట్టు వలె. ఏంటంటే అండి, అందరికీ ఉపయోగపడే చెట్టు వలె, ఫలమిచ్చే చెట్టు వలె ఉంటాడంటే అండి. వాక్యముతో మాట్లాడుతున్నాడు, నీతోటి నాతోటి మనందరితోటి మాట్లాడుతున్నాడు. ఆయన ఏమని మాట్లాడుతున్నాడు, నువ్వు ఎప్పుడైతే దేవునికి ఇష్టము కాని పనులను, దేవునికి ఇష్టము కాని మాటలను, దేవునికి ఇష్టమైన స్థలాలను, దేవునికి ఇష్టము కానివి ఏదైతే నువ్వు విడిచిపెట్టేసుకుంటున్నావో, అప్పుడేం జరుగుతుందంటే అండి, నువ్వు ఆకు వాడక తన కాలమందు ఫలం ఇచ్చి చెట్టు వలె. ఏ కాలం అంటండి, ఏ కాలానికి ఆ కాలానికి పండ్లు కాస్తాయండి చెట్లకి. మామిడికాయల కాలానికి మామిడికాయలు, ఏంటంట కమలాకాయల కాలానికి కమలాకాయలు, బత్తాకాయల కాలానికి బత్తాకాయలు. అంటే ఏ కాలాన్ని బట్టి ఆ కాలానికి సంబంధించిన కాపు కాయడానికైనా పర్మిషన్ ఇస్తున్నాడండి. ఎప్పుడు, నువ్వు ఎప్పుడైతే ఆయన మాట వింటున్నావో, నువ్వు ఎప్పుడైతే దుష్ట సాంగత్యాన్ని వదిలేసుకుంటున్నావో, ఎప్పుడైతే పాపుల మార్గంలో నిలవకుండా ఉంటున్నావో, ఎప్పుడైతే అపహాసకులు చోటన కూర్చుండక యెహోవా ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఎప్పుడైతే ధ్యానిస్తున్నావో, ఎప్పుడైతే ఆయన వాక్యాన్ని పాటిస్తున్నావో, ఎప్పుడైతే ఆయన మాట వింటున్నావో, ఎప్పుడైతే ఆయనకి ఇష్టకరంగా జీవిస్తున్నావో, అప్పుడు నువ్వు చేస్తున్న పని, నువ్వు ఏంటంట, ప్రతి సంవత్సరము కూడా ఏ సంవత్సరానికి సంబంధించి ఆ సంవత్సరానికి పంట ఫలించేవాడిగా ఉంటావంట. ఇంకా అతడు చేయనదంతయు సఫలమగును అంటున్నాడు. ఏం చేస్తున్నాడండి, సఫలము చేయాలంటే ఏం చేయాలా, ఫస్ట్ మనము ఆయన మాట వినేవారిగా ఉండాలి. ఆయన మాట వింటూ ఆయనకి ఇష్టకరంగా జీవిస్తూ ఆయనకి ఇష్టం కాని వాటిని వదిలేసుకున్నట్లయితే ఆయన మన ప్రతి పనిలో సఫలం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడిచ్చిన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. వాక్య పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్.